ఒకటే ఒక రీజను మోక్షం పొందడానికి. ఇంకో దాని దేనికోసం ధ్యానం లేదు, ఇంకొక దానికోసం దేనికోసం లేదు. ఎందుకంటే మిగిలినవన్నీ ఇంకో చోట దొరుకుతుంటాయి. ఉదాహరణకి ఆరోగ్యం అనుకుందాం. ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్లో దొరుకుతుంది, లేకపోతే ఆయుర్వేదంలో దొరుకుతుంది. ఆరోగ్యం ఎక్కడో చోట దొరుకుతుంది. ఒకవేళ ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఏదో రోజు చచ్చిపోతాం, అది కన్ఫర్మ్. ఆరోగ్యంగా ఉన్నా పోతాము, ఆరోగ్యం లేకపోయినా పోవడం అయితే ఖాయం. అంటే దానికోసం ధ్యానం కాదు. ఆర్థికం అనుకోండి, డబ్బుల కోసం ధ్యానం, ఆర్థిక సమస్యలు పోవడానికి ధ్యానమా? కాదు. ఎందుకంటే ఆర్థిక సమస్యలు మనం కొంచెం బుర్ర పెట్టి కొంచెం కష్టపడితే ఒక ఉద్యోగం, వ్యాపారం, ఇంకోటి ఏదో ఒకటి చేస్తాం, అది క్లియర్. దానికోసం ధ్యానం కాదు. సంబంధ బాంధవ్యాల కోసం ధ్యానమా? దానికోసం ధ్యానం కాదు. సంబంధ బాంధవ్యాలు వస్తుంటాయి, పోతుంటాయి, లేదా వాళ్ళ మానసిక స్థితులను బట్టి వాళ్ళ బిహేవియర్ ఉంటే వాళ్ళ గర్జన్మ సంస్కారం బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. అంటే దానికోసం కూడా ధ్యానం కాదు. ధ్యానం దేనికోసం అంటే మోక్షం కోసము, అంతే. ఏమిటి మోక్షం? మోక్షం అంటే ఏమిటి? దుఃఖ రాహిత్య స్థితి. ఉదాహరణకి మనకి డబ్బులున్నా దుఃఖం ఉంటుంది, డబ్బులు లేకపోయినా దుఃఖం ఉంటుంది. ఇంట్లో భార్య బాగున్నా దుఃఖం ఉంటుంది, బాగాలేకపోయినా దుఃఖం ఉంటుంది. ఆరోగ్యం ఉన్నా దుఃఖం ఉంది, అనారోగ్యం ఉన్నా దుఃఖం ఉంది. అంటే దుఃఖం అనేది కామన్ అయిపోయింది. మనం ఏం చేసినా దుఃఖం అనేది కామన్గా ఉంది. ఏ పరిస్థితుల్లోనా దుఃఖం ఉంది. దీన్ని గౌతమ్ బుద్ధుడు లాంటి వాళ్ళు ఐడెంటిఫై చేశారు. మన సీనియర్స్ వాళ్ళంతా వాళ్ళు ఏం చేశారు? ఆయన ఏం చేశాడు? ఐడెంటిఫై చేశాడు, అంటే దాన్ని గుర్తించాడు. ఓహో, దుఃఖం ఉంది, సో ఈ దుఃఖం పోగొట్టుకోవాలి అన్నది ఫస్ట్ పాయింట్. పోగొట్టాలి కాదు, ఏం చేయాలి? పోగొట్టుకోవాలి. అది ఈయన దుఃఖం నేను పోగొట్టలేను, నా దుఃఖాన్ని ఈయన పోగొట్టలేడు. దీన్ని మనకి ఎవరికి వారే యమున తీరే అని చెప్పి. సో ఏమిటి మోక్షం అనే దానికి, మోక్షం అనే పాయింట్కి నిర్వచనం చూద్దాం. మోక్షం అనే దానికి పత్రిక గారు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, ఆయన అంతా పరిశోధన చేసి అన్నీ మాట్లాడారు. పరిశోధన చేయకుండా మాట్లాడలేదు ఆయన. సో ఒకరి పరిశోధన చాలు మనకి. ఆయన పరిశోధన మనం ప్రామాణికంగా తీసుకుందాం. మళ్ళీ నేను పరిశోధన చేయక్కర్లా, మీరు చేయక్కర్లేదు. ఆల్రెడీ ఒక ఫార్ములా ఇచ్చారు ఆయన. మోక్షం అంటే ఏమిటంటే, నాతో పాటు చెప్పండి, ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము. అది ఇప్పుడు ఇదేంటి? ఒక ఆత్మ, ఇది ఒక ఆత్మ, అదొక ఆత్మ, అదొక ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మలో అశాంతి ఉందనుకోండి, అక్కడ మోక్షం ఉన్నట్ట? లేనట్టు. అంటే ఆత్మలో అశాంతి ఉండకూడదు, అది మోక్షం లేదు. ఆత్మలో భయాలు ఉన్నాయనుకోండి, మోక్షం ఉన్నట్ట? లేనట్టు. అంటే ఆత్మలో భయాలున్నా, ఆత్మలో అశాంతి ఉన్నా మోక్షం లేనట్టు. మోక్షానికి ఆపోజిట్ బంధము. అంటే బంధం ద్వారా అశాంతి వస్తుంది, బంధం ద్వారా భయాలు వస్తున్నాయి. సో దాన్ని మనం రివర్స్ చేయాలి. ఆత్మ ఎప్పుడు శాంతంగా ఉన్నానా లేనా? నేను శాంతంగా ఉన్నట్టే మోక్షం ఉన్నట్టు, శాంతం లేకపోతే మోక్షం. ఇది లిట్మస్ టెస్ట్, మనకు మనమే టెస్ట్ అనమాట. ఓకే, సో మోక్షం అంటే ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దీని పేరు మోక్షం. అంతే, వెరీ సింపుల్. ఇది మనం సాధించాలి, ఈ స్థితిని సాధించాలి. ఆత్మలో శాంతం ఉండాలి, ఆత్మలో అభయం ఉండాలి. ఆ స్థితిని మనం సాధించుకోవాలి, అది టార్గెట్. ఫస్ట్ ఏం చేసాము? ఏం పట్టుకోవాలి మనం అనుకున్నాం, ఏది? మోక్షం మన టార్గెట్. రెండో పాయింట్ ఏంటి? అసలు మోక్షం అంటే ఏమిటి? రెండోగా సమాచారం వచ్చింది మన దగ్గర. మూడో సమాచారం ఏంటి? మోక్షం ఎవరికి వస్తుంది? అందరికి వస్తుందా మోక్షం? అందరికి రాదు. ఎవరికి వస్తుంది? నాతో పాటు చెప్పండి, ముక్తాభిమాని ముక్తోహి. అది ఎవరైతే ముక్తిని అభిమానిస్తాడో వారికి ముక్తి వస్తుంది. ఇప్పుడు ఈ నాగోరపల్లి ఇక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంది, ఇక్కడికి అందరూ వస్తారా? దీన్ని ఎవరు అభిమానిస్తారో వాళ్ళే వస్తారు. దీన్ని అభిమానించలేదు అనుకోండి, గేటు పైన బయట నుంచి అలా వెళ్ళిపోతుంటారు, రోజు వెళ్తుంటారు, వస్తుంటారు. అభిమానిస్తే వస్తారు లోపలికి, లేకపోతే రాదు. అలాగే మనం ఇల్లుని అభిమానించాము, ఇల్లు వచ్చింది. పెళ్ళిని అభిమానించాము, పెళ్ళి వచ్చింది. పిల్లలు కోరుకున్నాము, పిల్లలు వచ్చారు. అలాగే మోక్షాన్ని కోరుకోవాలి, అది లేదు. అది నచికేతుడు ఏం కోరుకున్నాడు? మోక్షం కోరుకున్నాడు. ఆయన చిన్నపిల్లాడు, ఆయనకి మోక్షం వచ్చింది నచికేతుడికి. ప్రహ్లాదుడు ఏం కోరుకున్నాడు? మోక్షం కోరుకున్నాడు, వచ్చింది. ముక్త అభిమాని ముక్తోహి, అష్టవక్రులు చెప్పారు. ఎవరైతే ముక్తిని అభిమానిస్తాడో వారికి ముక్తి వచ్చి తీరుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి?
మోక్షం కోసం ధ్యానము. రెండో పాయింట్ ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము. మూడో పాయింట్ ఏంటి? ఎవరికి మోక్షం వస్తుంది అంటే నన్ను ఎలిజిబిలిటీయే కాదా? నీవు కోరుకుంటే ఎలిజిబుల్, కోరుకోకపోతే నాట్ ఎలిజిబుల్. నీకు అర్హత ఏమిటి? నువ్వు కోరుకోవడమే అర్హత. ఓహో, సో సరిగ్గా గట్టిగా కోరుకోవాలి నేను, అయిపోయింది. ఓకేనా? అంతే, వెరీ సింపుల్. అప్పుడు ఏం చేయాలి మనము? మెల్లిగా ఈ మోక్షానికి అంటే ఈ ఆత్మలో అశాంతికి, ఈ ఆత్మలో భయాలకి కారణం ఏమిటి? మనస్సు. మనసు ఉంటే అశాంతి, మనసు తీసి పక్కన పెడితే శాంతి. అది నిర్మలం అంటారు కదా. నిర్మలం అంటే ఏమిటంటే మలం అంటే మనస్సు, మలం అంటే మనస్సు. ఆయన మొహం నిర్మలంగా ఉందండి అంటారు. అంటే ఏమిటి? అక్కడ మనస్సు పక్కన ఉంది, మనస్సు కూల్గా ఉంది, ఏం ఆలోచన లేదు. నేను ఊరికి ఈ మేడం చూస్తున్నాను, ఊరికే చూస్తున్నాను అంతే. ఈ మేడం మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, పొట్టివాళ్ళు, పొడుగువాళ్ళు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, ఇదంతా మనస్సు. అది లేదు, చూస్తున్నాం. ఇది మనము పట్టుకోవాలి. దానికోసం కూర్చుంటాం. కళ్ళు తెరిచి మొదట్లో ఒక సాధ్యం కాదు, అందుకని కళ్ళు మూసుకొని కూర్చుంటాం, గంటలు గంటలు కూర్చుంటాం, కొన్ని పుస్తకాలను స్టడీ చేస్తాం. మన యొక్క సీనియర్స్ అంటే పత్రికారు లాంటి సీనియర్స్. పత్రికారు ఎవరు? గౌతమ బుద్ధుడు ఎవరు? గురువులు కాదు, మన సీనియర్స్ వాళ్ళు. అంటే మనకన్నా ముందు వచ్చారు, విషయాన్ని తెలుసుకున్నారు, మనకు చెప్పడానికి ప్రయత్నం చేశారు, అంతే. మన తల్లిదండ్రులు ఏంటి? మనకన్నా ముందు వచ్చారు. మనం ఇప్పుడు పిల్లలు కన్నాము, మన తల్లిదండ్రులు మనకన్నా ముందు పిల్లల్ని కన్నారు. డిఫరెన్స్ ఏంటి? మన సీనియర్స్ వాళ్ళు. అలాగే ఓహో, వాళ్ళు అది చేశారు కదా, ఆత్మలో శాంతమా, ఆత్మలో అభయం, మోక్షమా, దాన్ని మనం స్టడీ చేసి ఇంజెక్ట్ చేసుకుని జీర్ణం చేసుకుని దానికోసం ప్రయత్నిస్తే ఎవరికి రాదు? మోక్షం వస్తుంది కదా. సో మన టార్గెట్ మోక్షము. అది మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రం అంతా కూడా 240 రోజుల పంచాయతీ. ఎన్ని రోజులు పంచాయతీ? 240 రోజులు పంచాయతీ. నాతో పాటు చెప్పండి ఒకసారి. ముని, ధ్యాని, యోగి, ఋషి, మహర్షి, బ్రహ్మర్షి. అది ఎన్ని స్థితులు ఉన్నాయి? 6 స్టేజులు ఉన్నాయి. మొదటి మెట్టు ఏమిటి? ముని. అంటే మౌనంగా ఉంటే వాడు ముని. మౌనమే పట్టు సంపాదిస్తే ముని. 40 రోజులు ఎవరైతే మౌనం చేస్తారో, మౌన సాధన చేస్తారో, మౌన దీక్ష చేస్తారో వాళ్ళు ముని అవుతారు. అక్కడికి మొదటి పంచాయతీ అయిపోయింది, 40 రోజులు. నెక్స్ట్ 40 రోజులు ఏమిటి? ధ్యాని. అంటే ఏం చేయాలి? ధ్యాని అంటే ఏమిటి? ఆలోచనతో ఫైట్ చేస్తుంటాడు. మనస్సు ఒకటి ఉంది అని అర్థం చేసుకుని ఆ మనసుని ఎట్లా శూన్యం చేయాలి అని శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచనతో ఫైట్ చేస్తుంటాడు. అంటే అంతర్ముఖుడు అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాడు, ఆయన ధ్యాని. అంతర్ముఖుడు అయిన తర్వాత ఎనర్జీ వస్తుంది, విశ్వశక్తిని తీసుకోవడం మొదలు పెడతాడు. చెప్పాము, బ్రహ్మరంధ్రం ఉంది, విశ్వశక్తి అనేది ఒకటి ఉంది, నేను తినే తిండి ద్వారానే బతకట్లేదు, ఏదో శక్తి ద్వారా నేను జీవిస్తున్నాను అని అర్థం చేసుకుంటాడు. ఆ శక్తిని తీసుకోవడం అనేది మొదలు పెడతాడు యోగి. 40 రోజులు ధ్యానం చేస్తే మనసు శూన్యం అవుతుంది. ఇంకొక 40 రోజులు ధ్యానం చేస్తే మనసు శూన్యమైన తర్వాత శక్తిని తీసుకోవడం అనేది అనుభవానికి వస్తుంది. ఇంకొక 40 రోజులు ధ్యానం చేస్తే ఋషి అవుతాడు. ఋషి అంటే ఏమిటి? చూడడం అని చెప్పారు. ఋషి అంటే చూసేవాడు. ఈ కళ్ళు కాకుండా వేరే కంటితో చూసాడు, అంతఃచక్షుతో చూసాడంటే ఆత్మగా ఉండడం మొదలు పెడతాడు. మూడో కన్ను అంటే మళ్ళీ మనం ఏవేవో దర్శించడము అదంతా కాదు. దర్శిస్తావు. ఇప్పుడు నేను మూడో కన్నుతో నేను శివుడిని చూశాను, ఏమైనా వచ్చిందా? నాకు వచ్చిందా? ఏం రాదు. మూడో కన్ను ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆత్మ పదార్థము. మూడో కన్ను అంటే హృదయము, అంటే మనస్సు లేని స్థితిని మూడో కన్ను అన్నారు. కాబట్టి ఫస్ట్ స్థితి ఏమిటి? ముని. రెండోది ధ్యాని. 40 రోజులు మౌనంగా ఉంటే ముని, 40 రోజులు ధ్యానం చేస్తే ధ్యాని, ఇంకొక 40 రోజులు ధ్యానం చేస్తే యోగి, ఇంకొక 40 రోజులు ధ్యానం చేస్తే ఋషి, ఇంకొక 40 రోజులు ధ్యానం చేస్తే మహాఋషి. అంటే ఆత్మ అనే సూచాయిగా అర్థమవుతుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆత్మస్థితి వస్తుంది, మళ్ళీ కళ్ళు తీస్తే భౌతిక స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. అది దాటి మహాఋషి అవుతాడంటే 24 గంటలు కూడా నేను ఆత్మ పదార్థాన్ని అన్న ఆ స్పృహలో ఉంటాడు మహాఋషి. తర్వాత బ్రహ్మర్షి. బ్రహ్మర్షి అంటే ఏమిటి? నేనే ఆత్మ కాదు, ఇది కూడా ఆత్మే, అది కూడా ఆత్మే, అది కూడా ఆత్మే, ఇది ఒక్కటే, ఇది అది ఒక్కటే, అంతా ఒక్కటే, ఉన్నదంతా ఒక్కటే. చంపేవాడు చచ్చేవాడు రెండు ఒకటే, తిట్టేవాడు తిట్టించుకునేవాడు రెండు ఒకటే, పొగిడేవాడు పొగిడించుకునేవాడు రెండు ఒకటే. ఈ స్థితి అండర్స్టాండ్ చేసుకుంటాడు, అది స్పృహలోకి తెచ్చుకుంటాడు, అది బ్రహ్మర్షి. అది అంటే నేను ఆత్మని తెలుసుకోవడం ఆత్మజ్ఞానము, నేనే కాదు ఎదుటివాడు కూడా ఆత్మని అర్థం చేసుకోవడము బ్రహ్మజ్ఞానము. రెండే ఉన్నాయి.
ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానం. ఈ రెండు కన్నా ఏమీ లేదు. కాబట్టి ఈరోజు మనం మోక్షాన్ని అర్థం చేసుకున్నాము, దాన్ని పట్టుకోవాలని అర్థం చేసుకున్నాం గట్టిగా. తర్వాత టోటల్ మొత్తం 30 సంవత్సరాలు కాదు, జీవితాంతం కాదు, 240 రోజులు అంత టార్గెట్ పెట్టుకోవాలి. నేను 40 రోజుల్లో ముని అవ్వాలి, 40 రోజులు యోగి అవ్వాలి, 40 రోజులు ఋషి అవ్వాలి, 40 రోజులు మహర్షి అవ్వాలి, 40 రోజులు బ్రహ్మర్షి అవ్వాలి. అయిపోయింది, పంచాయతీ క్లోజ్.